ఇక డీటెయిల్స్ చూస్తే మరికొద్ది గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ఈ భేటీలో కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం విజయవంతం కావాలన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి పేచీ పెట్టుకునే బదులు ఎలాంటి చిక్కుల్లేని కొన్ని సమస్యలైనా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9వ, 10వ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫారసులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫారసులను మాత్రమే ఒప్పుకుంటుంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల పేచి ఎటూ తేగడం లేదు. సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈ రోజు ఒక కీలక సమావేశానికి అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది తెలుగు సమావేశము. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక రెండు రాష్ట్రాల మధ్యన అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము ముందడుగు వేశారు. వాటిని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి చంద్రబాబు చేసినటువంటి ప్రతిపాదనకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశం జరుగుతా ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పునర్విభజన చట్టంలో 9, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు, కార్పొరేషన్ల విషయంలో గత 10 ఏళ్లుగా కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. సో వీటిని ఇంకా చాలా కాలం పాటుగా కూడా ఏళ్లకేండ్లు ఇంకా సమస్యలను అట్లే కొనసాగించి రెండు రాష్ట్రాల మధ్యన వివాదాన్ని కంటిన్యూ చేసి శాశ్వత శత్రువులుగా ఉండడం అనేటువంటిది మంచిది కాదు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడము ఉత్తమము. ఇది రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. సో సాయంత్రం 6 గంటలకి ఈ సమావేశము ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రజాభవన్ లో ఇప్పటికే పూర్తయిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటుగా తెలంగాణ నుంచి 3 మంత్రులు హాజరు కాబోతున్నారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా హాజరు కాబోతా ఉన్నారు. అటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రులు హాజరు కాబోతా ఉన్నారు. 6 గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా 9వ షెడ్యూల్లో దాదాపు సంస్థలు, అందులో 23 సంస్థలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులు, వాటి విభజనకు సంబంధించి కొన్నేళ్లుగా 10 ఏళ్లుగా వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. వాటి మీద
చర్చించబోతా ఉన్నారు. వాటి మీద ఒక కన్క్లూజన్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సమావేశంలో అని చెప్పి భావిస్తా ఉన్నారు. అదేవిధంగా షెడ్యూల్ 10లో కూడా దాదాపుగా 142 సంస్థలు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు ఉండగా అందులో సుమారుగా 30 సంస్థలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యన వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. సో వీటి అన్నింటిపైన చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగోవాలని చెప్పి ఈరోజు సమావేశంలో వీటికి ఒక కంక్లూజన్ వస్తుందని చెప్పి అంతా భావిస్తున్నారు. ప్రధానంగా ఇదే కాకుండా ఇటు నదీ జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలని కూడా పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా జలాల్లో 50% వాటాని తెలంగాణ అడుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో కూడా రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు అభ్యంతరాలను వ్యక్తం చేస్తుందన్నటువంటి పరిస్థితి ఉంది. వివాదం కొనసాగుతా ఉంది. ఇక్కడ ఎస్ఎల్బిసికి సంబంధించి కావచ్చు, దిండి ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఆయకట్టకు సంబంధించినటువంటి విషయంలో నూతన ఆయకట్టును స్థిరీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని కొత్త ప్రాజెక్టులుగా గుర్తించాలి, డిపిఆర్లు సమర్పించాలని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏపీ ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ కూడా అక్కడ నిర్మిస్తున్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ సామర్థ్యం పెంపుకు సంబంధించి కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని విషయంలో అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వము వ్యక్తం చేస్తా ఉంది. సో ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా ఈ సమావేశంలో ఒక పరిష్కారాన్ని కనుగొనాలి అనేటువంటి ఆలోచనతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పోలవరము బ్యాక్ వాటర్ కు 7 ముంపు మండలాలని ఏపీలో భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి 7 మండలాన్ని, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలని ఏపీలో కలిపినటువంటి నేపథ్యంలో వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించాలని చెప్పి తెలంగాణకు అప్పగించాలని చెప్పి కోరుతా ఉన్నారు. సో ఈ విషయంలో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకవైపు అందులో ఉన్నటువంటి అంశాలతో పాటుగా ఇంకా అందులో లేనటువంటి కొత్త విషయాల్ని కూడా తెలంగాణ తెర మీదకి తీసుకొస్తా ఉంది. వాటిని కూడా ఈ రోజు చర్చించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో భాగం కోరాలని చెప్పి, అదేవిధంగా తీర ప్రాంతానికి సంబంధించి 1,000 కిలోమీటర్ల భాగం కోరాలని చెప్పి కొన్ని కొత్త ప్రతిపాదనల్ని కూడా ప్రభుత్వము, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ముందు పెట్టి చర్చించాలని చెప్పి భావిస్తా ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాల్లో కూడా ఆస్తులకు సంబంధించి, పంపిణీకి సంబంధించినటువంటి, యూనివర్సిటీల పంపిణీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పి భావిస్తా ఉన్నారు. ఇక విద్యుత్ విషయంలో కూడా బకాయిలకు సంబంధించి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతా ఉంది. 2014 నుంచి 17 సంవత్సరం వరకు వినియోగించుకున్నటువంటి విద్యుత్ కు సంబంధించి 3,400, దానికి సర్చార్జ్ ఛార్జీలకు సంబంధించి 3,300, మొత్తంగా 6,700 కోట్ల రూపాయలు ఏపీ తెలంగాణ నుంచి రావాల్సి ఉంది అని చెప్పి ఏపీ ప్రభుత్వం వాదిస్తా ఉంది. అసలు ఏపీ నుంచే తమకు 17,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు రావాలని చెప్పి ఇటు తెలంగాణ వాదిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని కూడా పులిస్తా పెట్టుకోవాలి ఈ రోజు సమావేశంలో అని చెప్పి ఆశిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి కూడా ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఆ రాష్ట్రానికే అధికారం అప్పగిస్తూ ఒక క్లాజ్ ఉంది. అయితే దీన్ని ఏపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉన్నది కాబట్టి హైదరాబాద్ లో నిర్మాణాలు చేసినప్పుడు అత్యంత విలువైనటువంటి ఆస్తుల్ని ఏకపక్షంగా తెలంగాణకి అప్పగించడం సరికాదు అనేటువంటి ఒక విషయాన్ని వాదన అయితే ఏపీ చేస్తా ఉంది. అలాగే ఇటు కూడా కేవలం హెడ్ క్వార్టర్ ఆర్టీసీ ఉంది. హెడ్ క్వార్టర్ అన్నప్పుడు కేవలము ఆర్టీసీ భవన్ మాత్రమే వస్తుంది. దాంట్లో మాత్రమే ఏపీకి వాటా ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇంకా అనేక భవనాలని కూడా ఇక్కడ నిర్మించారు. ఆర్టీసీ హాస్పిటల్ కు సంబంధించినటువంటి భవనం కావచ్చు, అదేవిధంగా మెకానిక్ షెడ్లకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఉమ్మడి ఆస్తితో ఆదాయంతో నిర్మించినటువంటి వాటిపైన కూడా ఇక్కడ ఏపీకి వాటా ఇవ్వాలని చెప్పి వాదన ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉంది. సో వీటిపైన కూడా ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాల మధ్యన వివాదము కొనసాగుతా ఉంది, పేచీ కొనసాగుతా ఉంది. సో ఇలాంటి విషయాల్లో కూడా ఒక చర్చల ద్వారా పరిష్కారాన్ని చూడాలి అని చెప్పి భావిస్తా ఉన్నారు.
సో ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా సిఐడి భవనాలు కావచ్చు, ఇంకా అనేక అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఇటు తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా అనేక ఇంకా అంశాల సంస్థలు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించినటువంటి వాటిపైన సమస్యలు ఉన్నాయి. సో వీటన్నింటికి సంబంధించి విభాగాల వారిగా ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాఖాధిపతులతో సమావేశాలను ఏర్పాటు చేసి ఏ అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఏ అంశాలపైన 2 రాష్ట్రాల మధ్యన వివాదాల గురించి పరిష్కరించుకోవాల్సి ఉంది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాల్ని సేకరించుకున్నారు. అందుకు సంబంధించినటువంటి చిట్టాను కూడా సిద్ధం చేసుకున్నారు. సో ఈ రోజు సమావేశంలో వాటన్నింటిపైన కులంకషంగా చర్చించి వాటిని ఒక కంక్లూజన్ కు రావాలి, సామరస్య పూర్వకంగా వాటిని పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే ఈ రోజు సమావేశంలో ఖచ్చితంగా కొన్నింటికైనా మాక్సిమం పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఆశాభావం అయితే సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. గతంలో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సమావేశం పట్లనైతే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరి చూపు కూడా అటువైపే ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ చర్చించబోతా ఉన్నారు, పరిష్కారం కనుగొనబోతా ఉన్నారు అనేటువంటి అంశాలపైన ఆసక్తిగా చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతా ఉంది. సో అందుకే ఇప్పుడు ఇది అందరి దృష్టిలో